హాయ్ అండి, నమస్తే. నేను ఈ మధ్య బెంగళూరు ఒక 2 మంత్స్ వెళ్ళేసి రావడంతో మా తోటలో మొక్కలన్నీ చాలా మటుకు పాడైపోయాయి. ముఖ్యంగా కూరగాయలు అయితే చీడపీడలు ఎక్కువగా పట్టేసి ఆల్మోస్ట్ పాడైపోయాయి. నేనైతే ఇంట్లో ఉంటే ఏవో ఒకటి కషాయాలు వేయడము చేయడము చేసేదాన్ని. ఊర్లో లేకపోవడంతో పని మనిషి నీళ్ళిపోయి వస్తుంది. కాకపోతే ఎక్కువ చీడపీడలు పట్టేశాయి. చూడండి ఎలా ఉన్నాయి మొక్కలు. వంకాయ అయితే అస్సలు అన్ని మొక్కలు పాడైపోయాయి. మొత్తం ఇలాగా చిల్లులు పడ్డము చేయడము. వీటికి ఇప్పుడు అన్ని మందులు అవి కొడుతున్నాను. చాలా మొక్కలు తీసేసి మళ్ళీ నారది కొనుక్కొని వచ్చాను. చిక్కుడు మొక్కలు చూడండి ఎలాగ అయిపోయినాయి, ఎంతగా ఇదయ్యాయో. అక్కడక్కడ పూత అయితే ఉన్నది, నిలబడుతుందో మరి లేదో తెలియదు. కాపు అయితే అంతగా రాకపోవచ్చు. మళ్ళీ అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు విత్తనాలు అవి. బార్బటి మొక్క చూడండి ఎలాగైపోయింది, అవసాన దశలో ఉన్నాయి. 1 కాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా. పూల మొక్కలు అయితే ఏవి పాడలే కాలేదు, అన్నీ మంచిగా ఫ్లవరింగ్ తోటి ఉన్నాయి. ఆకు సంపంగి చూడండి ఎంత బాగున్నదో. ఫ్లవరింగ్ మొక్కలు ఏవి పాడవలేదు. కూరగాయల మొక్కలే ఎక్కువ చీడపీడలు పట్టేశాయి. ఫ్లవరింగ్ చూడండి అన్నీ చక్కగా ఉన్నాయి. అడీనియమ్స్ కూడా ఫుల్ బ్లూమింగ్తో కలర్ఫుల్గా ఉంది. గుత్తులుగా ఉన్నాయి చక్కగానైతే. ఇంకైతే కోడి సంపంగి చూడండి, ఇవైతే అస్సలు ఇవి ఎంత అందంగా ఉన్నాయో అయితే అసలు. లక్కీగా రోజా చెట్లు కూడా పాడవలేదు. ఎప్పుడు నేను నుంచి వచ్చాకి రోజా మొక్కలు పాడైపోయావి. అవి కూడా చక్కగా పూలతోటి మొగ్గలు వేసుకొని చక్కగా ఉన్నది. చూడండి మొక్కలు. టమాటా మొక్కలు అయితే అసలు ఎన్ని పెట్టుకున్నానో అన్నీ పాడైపోయాయి అయితే అసలు మొక్కలు. ఆకుకూరలు చక్కగా అయితే ఉన్నాయండి. చూడండి బచ్చలి ఎంత బాగున్నదో. తీగలు కూడా వచ్చేసాయి చక్కగా. కూడా మంచిగా ఉన్నది. చామంతులు చూడండి జీవం లేకుండా అయితే ఉన్నాయి. ఫుల్ మొగ్గతోటైతే ఉన్నాయి. చాలా మటుకు ఆకులు ఇలా వెండిపోయి ఉన్నాయి. వీటికి ఎలాగా పోషణలు ఇచ్చి పైకి తీసుకురావాలా ఏంటి అన్నది అయితే అర్థం కావడం లేదు. మంచి బలమైనవి ఏమన్నా ఇచ్చుకోవాలా. బెండ చెట్లు చూడండి అన్నీ చిల్లులు ఆకులు అయితే అసలు మొత్తం. ఎన్ని బెండ చెట్లు ఉన్నాయి అన్నీ అలాగే పాడైపోయినాయి. కాయలు 1 అయితే వస్తున్నాయి. 2-3 రోజులకైతే ఓ 1/4 kg దాకా వస్తున్నాయి. ఇవైతే పర్వాలేదు. చామంతులు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో. మొగ్గతోటి ఉన్నాయి చక్కగా. కొన్ని మొక్కలు పాడైపోయినాయి, కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా అయిపోయి ఆకులు వాడిపోయి ఇదైపోయినాయి. ఈ సంవత్సరం పెట్టినవి మళ్ళా బాగానే ఉన్నాయి. ఇదిగోండి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు ఇలాగ ఆకులంతా వాడిపోయి ఇదైనాయి. కొసలు అయితే ఇలాగున్నాయి. కట్ చేసి మనం పెట్టుకున్నాం కదా మళ్ళీ కిందటి ఏడాది విడిగా ఇలా చిన్న టబ్బులో పెట్టాను. వాటికి మొగ్గది వచ్చాయి, నిలదొక్కున్నాయి. చాలా మటుకైతే పూల మొక్కలు బాగానే ఉన్నట్టు, సగం చామంతులు పోయినట్టు, సగం బాగానే ఉన్నట్టు. ఎక్కువ పాదు మొక్కలే పాడైపోయినాయి. పచ్చిమిర్చి కూడా బాగుందండి, బాగా పూత మీద ఉన్నది. కాయలు కూడా బాగానే ఉన్నాయి. పెట్యూనియాలు చాలా కొన్నాను, 5-6 కొంటే ఇది ఒక్కటే బతికింది. కూరగాయలు మొక్కలన్నీ పాడైపోయినాయని మళ్ళీ అన్ని విత్తనాలు తెచ్చానండి. ఇవైతే ఇప్పుడు సీజన్ కాదు. అనప అయితే త్రూ అవుట్ వస్తుంది కాబట్టి అనప ఒకటి, ఇదిగోండి బార్బటీలు ఒకటి తెచ్చాను. ధనియాలు అసలు ఎప్పుడు ఇంట్లో వేసినవి రావడం లేదు. ఒకసారేమో మంచిగా వచ్చాయి, సరే అని తీసుకున్నాను. ఇవైతే క్లస్టర్ బీన్స్. ఇవి 365 చిక్కుడు అని ఇచ్చారు, మరి పెట్టి చూడాలా. ఇవన్నీ ప్యాకెట్ 10 రూపాయలే. ఎలాగో సంతలో వెళ్ళాం కదా అని నారు మొక్కలు కూడా అమ్ముతున్నారండి. నారైతే 10 రూపాయలకి ఇస్తారు ఒక కట్ట. ఇదైతే బాల్సమ్, నీలగోరింట అంటారు, మకర కుండలాలని కూడా అంటారు. 3 రకాలు ఇవి, 10 రూపాయల కట్ట. ఇంకా బంతి నారు కూడా తీసానండి. ఎల్లో బంతి పాలినేషన్కి బాగా అట్రాక్ట్ అవుతాయి అని ఇన్సెక్ట్స్ అవి కంపల్సరీగా టెర్రస్ గార్డెన్లో ఉండాలా, అందుకని ఎల్లో బంతి తీసుకున్నాను. ఇదైతే 20 రూపీస్. ఇదిగోండి సిమ్లా మిర్చి అని ఇచ్చింది. ఇది కట్ట 20 రూపాయలు. మామూలు మిర్చి సిమ్లా మిర్చి అంటే సిమ్లా మిర్చి అనింది. నాకైతే డౌటు, మరి చూడాలా. ఉల్లికాడలు అండి, ఎప్పుడు ఉల్లికాడలు నారు తీయలేదు, ఉల్లికాడలు కూడా తీశాను. వంగ ఇదిగోండి, ఇది కూడా 10 రూపాయలే.
తెల్ల వంగని ఇచ్చింది, ఇది గుత్తులు గుత్తులుగా కాసే వంకాయ అని ఇచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుంటాను. ఇవన్నీ వంకాయలు, ఉల్లికాడలు ఇవన్నీ అయితే వస్తాయి. ఈ సిమ్లా మిర్చి అయితే బాగానే ఉంటుంది, క్యాప్సికము. కానీ చూడాలి మరి, ఖచ్చితంగా క్యాప్సికమేనంటే అవునుంది, ఎప్పుడూ తీయలేదు. ఇవన్నీ ఇప్పుడు పెట్టుకోవాలి. మాకు ఇక్కడ సంతలో ఇలా ప్రతి బుధవారం నాడు సంత ఉంటుందండి. సంతలో ఇలా నారు అమ్ముతుంటారు, చామంతి మొక్కలు కూడా అమ్ముతుంటారు. మా దగ్గర చామంతి మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అని తీయలేదు. ఇదిగోండి, ఈ మొక్క కూడా సంతలో తీసిందే, కట్ట 10 రూపాయలు అని చెప్పి అమ్ముతారు. చాలా రోజులు ఇలా సింగిల్ పెట్టలే పూసింది. లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇది కూడా డబల్ పెట్టలు పూస్తున్నది. 10 రూపాయలకి మీకు 4-5 మొక్కల దాకా ఇస్తారు, ఇంకా ఎక్కువే ఉంటాయి కట్టలు. చూడండి ఎంత అందంగా ఉన్నదో ఈ పువ్వు. ఈ మొక్క ఏంటో తెలుసా మీకు? ఇది కేశవర్ధిని ఆయిల్ అంటారు కదా, అదే మొక్క. దీని నుంచి ఆయిల్ అది తయారు చేస్తారు. కరెక్ట్గా ఆయిల్ ఎలా తయారు చేస్తారు అన్నది ఐడియా లేదు. ఇదైతే కేశవర్ధిని మొక్క. పువ్వు చూడండి ఎంత బాగుందో, వెల్వెట్ కలర్లో. ఇంతేనండి ఈరోజు వీడియో. మొక్కలన్నీ పెట్టేయడము అయిపోయింది. దగ్గర 1 గంట పైనే పట్టింది అన్నీ పెట్టుకోవడము. మరి మొక్కలు కొద్ది రోజులు పోతే తెలుస్తుంది ఏమాత్రము ఎలాగున్నాయి ఏంటి అన్నది. బాగానే ఉండొచ్చు. ఇంకపోతే పాదు మొక్కలన్నిటికీ ఆల్రెడీ ఉన్న వాటికి వేప నూనె, ఇలా పొగాకు కాడలు అవి వేసుకొని కషాయాలు తయారు చేసుకొని అల్లం వెల్లుల్లి అలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉంటే కొంచెం నిలబడతాయి. కొంచెం సర్దుకొని మళ్ళీ పుంజుకొని కాయలు అవి ఇస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.